కొద్ది రోజుల క్రితం బంగారం ధర ఆకస్మికంగా తగ్గింది. దీంతో జనాలు బంగారం కొనుగోలుకు జ్యువెలరీ షాపులకు క్యూ కట్టారు. ఇదే అదనుగా బంగారు షాపులు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను అడ్డంగా దోచుకున్నాయి. వీరి ఆగడాలను అరికట్టేందుకు రంగంలోకి దిగింది తూనికల కొలతల విభాగం. ఒక నెలలోనే 1-2 కాదు, ఏకంగా 50 నగల షాపులపై కేసులు నమోదు చేసింది. కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపైన కేసులు బనాయించింది. బంగారం ధరలు తగ్గినప్పటి నుంచి జ్యువెలరీ షాపుల మోసాలు అధికమవుతున్నాయి. ఇటీవల గోల్డ్ ఆర్నమెంట్స్ లో ముసద్దిలాల్ సన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఫర్ ఎవర్ డైమండ్ షోరూమ్స్ మోసాలకు పాల్పడి అడ్డంగా చిక్కాయి. ఈ బంగారు దుకాణాలపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ ఘటనలు మరొక ముందే బడా షాపింగ్ మాల్ గా పేరొందిన చందన బ్రదర్స్ చీటింగ్ వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్ నగర్ లోని చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో పాత ఆభరణాలు కొనుగోలు చేస్తూ కొత్త ఆభరణాలు అమ్ముతూ కస్టమర్లను నిలువునా ముంచింది. దీనిపై హబ్సిగూడకు చెందిన కిషన్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో తూనికలు కొలతల శాఖ రంగంలోకి దిగింది. చందన బ్రదర్స్ మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా బట్టబయలు చేశారు అధికారులు. ఇంటికి వెళ్లిన తర్వాత కిషన్ కొత్త, పాత బంగారు గాజుల బరువు, విలువను క్రాస్ చెక్ చేసుకున్నాడు. తరుగు తీసిన తర్వాత 55 గ్రాముల 16 మిల్లీగ్రాములుగా తేలిన బంగారానికి 1,35,620 అయితే, ఇంచుమించు అదే బరువుతో ఉన్న కొత్త గాజులకు 1,90,520 రూపాయలుగా లెక్క కట్టినట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన కిషన్ తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశాడు. మీరు డబ్బు వేసేసాం కదా, ఆ డబ్బు అంతే, దాని డీటెయిల్స్ ఎక్కడుంటే కాగితం ఎప్పుడో చింపేయడం వల్ల మిగతా ఐటమ్స్ కూడా కాగితం వాళ్ళు రాసి ఇచ్చారు, తెల్ల కాగితం మీద, అవి కూడా చింపుకున్నారు వాళ్ళు. మనకు దాంట్లో ఏం రాసిండ్రు ఏంటి చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కిషన్ కంప్లైంట్ తో తూనికల కొలతల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కస్టమర్ల అవతారమెత్తి చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో బంగారం కొనుగోలుకు వచ్చారు. 1,15,000 విలువైన బంగారు గాజులు, చైన్, ఉంగరం కొన్నారు. రాళ్లు, బంగారం ధరను సమానంగా వెలకట్టిన నిర్వాహకులు అదే రకంగా బిల్లిచ్చారు. మోసాన్ని స్వయంగా చూసిన అధికారులు వెంటనే ఆ జ్యువెలరీ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఖరీదు చేసిన బంగారాన్ని సీజ్ చేసి కంప్యూటర్ సిపియును స్వాధీనం చేసుకున్నారు. చందన బ్రదర్స్ యజమానులపై కేసు నమోదు చేశారు. మీరు డబ్బు వేసేసాం కదా, ఆ డబ్బు అంతే, దాని డీటెయిల్స్ ఎక్కడుంటే కాగితం ఎప్పుడో చింపేయడం వల్ల తర్వాత మిగతా ఐటమ్స్ కూడా కాగితం వాళ్ళు రాసి ఇచ్చారు, తెల్ల కాగితం మీద, అవి కూడా చింపుకున్నారు వాళ్ళు. మనకు దాంట్లో ఏం రాసిండ్రు ఏంటి చూడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గత నెల రోజుల్లో మోసాలకు పాల్పడుతున్న 50 నగల షాపులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై మెట్రాలజీ డిపార్ట్మెంట్ కేసులు నమోదు చేసింది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులపై కూడా కేసులు బనాయించింది. 24 గంటల ఫిర్యాదు కోసం 9490165619 నంబర్కు SMS చేయాలని కోరుతోంది. అయితే మోసాలకు పాల్పడే షాపుల యజమానులపై కేసులు నమోదు చేయడం తప్ప కఠిన చర్యలు శూన్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.